ఈరోజు ర్యాలీ తీసినందుకు మీ అందరికీ నా తరఫున నేను మాజీ సర్పంచ్ మీ అందరికీ తెలియజేస్తూ పాలగాములో 26 మందికి పొట్టన పెట్టుకున్న తీవ్రవాదుల గురించి ఆ రోజే మన భారత సైన్యం అలర్ట్ అయి ఇన్ని దేశాలతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు ఒక్క చైనా మౌనంగా ఉంది, కానీ మొత్తం దేశాలు మనకే సపోర్ట్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో వాడు ఆటం బాంబు వేస్తాని అణుబాంబు వేస్తాని బెదిరిస్తుండు. అణుబాంబుకు మన 10 అణుబాంబులు ఉన్నాయి. వాడు మన బార్డర్కు రాకముందే మనం మిస్ అయితో అణుబాంబును పేల్చేస్తాం. కాబట్టి మన ఇండియాను వాడు తక్కువ చేస్తుండు, పాకిస్తాన్ వాడు తక్కువ చేస్తే మన భారతదేశస్తులు ఎక్కువ తక్కువ లేరు. మన సైన్యాధిపతి దొగ్గలు గారు ఇప్పటికే హెచ్చరించుండు, మీరు ఒక్కరిని చంపితే 1000 మందిని చంపుతామని దొగ్గలు గారు చెప్పడం జరిగింది. ఈ మన సైన్యానికి 2 మహిళలే సైన్యాధికారి చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మహిళల సింధూరం పోగొట్టిండు కాబట్టి దాని ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి 2 మహిళలను సైన్యాధిపతిగా చేసి ఈ యుద్ధంలో సైన్యాధిపతికి వాళ్ళకే అప్పగించిండు. తప్పకుండా వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళు ఇప్పుడు సైన్యాధిపతిగా వచ్చారు 2 మహిళలు. కాబట్టి మన సైన్యానికి కానీ మనం మద్దతు జరపవలసిన అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళ మూలాలన్నిటి మీద మన మోడీ గారు దెబ్బతీయడం జరిగింది. సింధు నది ఒకటే కాదు, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఏరోప్లేన్లు ఎగరడం లేదు, వాళ్ళ ఏరోప్లేన్లు మన బాటకు రావడం లేదు, మనకు ఆహార సంస్థలు అక్కడికి పంపడం లేదు, ఇక్కడ తయారైనటువంటి మందులు పంపడం లేదు. వారు ఇప్పటికే 250 కిలో గోధుమ పిండి అయిందట, 500 రూపాయల కిలో నూనె అయిందట. వారికి బియ్యం దొరకలేవు. వాడు ఎట్టి పరిస్థితిలో వాడు ఎంత బతిమిలాడినా కానీ వాళ్ళని మనం ఇచ్చిపెట్టేది లేదు. ఎట్టి పరిస్థితిలో ఆ పాకిస్తాన్ ను సర్వనాశనం చేసేదాకా మన ఇండియన్స్ ఒప్పుకుంటే లేదు. కాబట్టి ఇట్టి ర్యాలీకి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.